హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ కనెక్షన్ కోసం అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ మీ పర్సన్ మీ సైడ్ తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతో రెజనేట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంత స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది వీడియో కాదు. జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఇన్వెస్ట్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అట్లా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, లైక్ ఇమాజిన్ చేసుకోండి, సో ప్రాపర్ గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. What are the next actions of collective partners towards them? What will be the next actions? Please clarify us. Death and rebirth. 6 of Cups. 7 of Cups. 7 of Pentacles. The Hermit, the Lovers, Page of Pentacles, 7 of Swords, Queen of Wands, 4 of Wands, getting more cards, Queen of Pentacles, 9 of Pentacles, and Page of Wands. సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి మీరు యాక్షన్ అయితే చూస్తారు. అది కూడా ఒక సడన్ యాక్షన్, మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ నుంచి మీరు యాక్షన్ చూస్తారు. బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు ఈ కనెక్షన్ లో. లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్సన్ లైఫ్ లో జరుగుతుంది. అది ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, తను లిటరలీ మీ సైడ్ చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంటున్నారు. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉండడం వల్ల ఈ పర్సన్ కి పాస్ట్ లో జరిగిన కనెక్షన్, మీతో స్పెండ్ చేసిన మెమోరీస్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. సో దాని వల్ల ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. స్పిరిచువల్లీ చాలా గ్రో అవుతున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా, అంటే ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ లాగా స్పిరిచువల్ గా గ్రో అవుతున్నారు. అందుకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ మంచికే జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, అది మీకు మంచి జరిగింది. బికాస్ ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఇప్పటి వరకు. సో ఇప్పుడు తనకేంటి అంటే, పాస్ట్ లో తను ఒక డిసెప్టివ్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఉండడం వల్ల నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఈ పర్సన్ తో నాకేంటి సంబంధం అని చెప్పి తన లైఫ్ తను చూసుకోవడానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ ఆప్షన్స్ నుంచి మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ కనెక్షన్ ఎలా గ్రో చేయాలి, ఎలా గ్రో చేస్తే ఈ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది అని పర్సన్ తన నెక్స్ట్ యాక్షన్స్ ఒక చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ ఒక పెద్ద ట్రీని గ్రో చేయడానికి ట్రై చేస్తారనమాట. బికాస్ ఈ పర్సన్ స్పిరిచువల్లీ చాలా గ్రో అయ్యారు. అంటే యూనివర్స్ ఈ పర్సన్ కి చాలా లెసన్స్ నేర్పించారు. అంటే ఈ కనెక్షన్ వాల్యూ ఏంటి, మీ వాల్యూ ఏంటి, మీరెంత సాక్రిఫైస్ చేశారు, మీరెంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ కనెక్షన్ కోసం అనేది ఈ పర్సన్ కి అర్థమయ్యాయి. బికాస్ ఈ పర్సన్ చాలా డేస్ నుంచి అలోన్ గా, ఒక ఐడియల్ గా, లైక్ కైండ్ ఆఫ్ ఎవరితో కనెక్షన్స్ సంబంధం లేకుండా ఒక ఓన్ గా తన సెల్ఫ్ తో, అంటే కైండ్ ఆఫ్ ఎలా అంటే ఒక సపరేట్ గా ఉండి అందరితో కలవకుండా తన కోసం తానే టైం స్పెండ్ చేస్తూ అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ చాలా చాలా తెలుసుకున్నారు. ఈ కనెక్షన్ ఒక వాల్యూ, మీ వాల్యూ, అండ్ యూనివర్స్ తెలిసేలా చేశారనమాట ఈ పర్సన్ కి.
సో అందుకనే ఈ పర్సన్ కి ఆ ఎనర్జీ పుల్ అనేది ఫీల్ అవుతున్నారు. బికాస్ ఈ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు. అది పాస్ట్ లో మీ ఇద్దరికి మధ్యలో ఉన్న ఇంటిమసీ కావచ్చు, లేదా ఒక గుడ్ మెమొరీస్ కావచ్చు, మీరు ఈ పర్సన్ తో ఈ కనెక్షన్ లో జెన్యున్ గా ఉండడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఈ పర్సన్ అయితే ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్టెడ్ గా అండ్ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు. అండ్ ఈ కనెక్షన్ కి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి ఒక కైండ్ ఆఫ్ ప్రపోజల్, ఒక కైండ్ ఆఫ్ సారీ, అపాలజీ చెప్పి మళ్ళీ ఈ కనెక్షన్ స్ట్రాంగ్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక చిన్న కమిట్మెంట్, చిన్న క్లారిటీ, ఒక గ్రోత్ తీసుకురావాలి, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అని మీ దగ్గరికి సడన్ గా వస్తారు. అండ్ చాలా మందికి కమిట్మెంట్, మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాస్ ఈ పర్సన్ ఆ పుల్, ఆ అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. అందుకనే మీకు తన ఫీలింగ్స్ ని జెన్యూన్ గా వచ్చేసారి ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి క్లారిటీ వచ్చింది అనమాట. సో అందుకని ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి, ఎలా అయినా ఒక గ్రోత్ తీసుకురావాలి, అప్పుడు హ్యాపీనెస్ ఉంటది అనే ఒక కనెక్షన్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ కి అర్థమైంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు, లిటరలీ చెప్పాలంటే. సో అందుకని ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ కి ఖచ్చితంగా ఒక సారీ చెప్పడం, ఒక అపాలజీ చెప్పడం, తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయడం, చాలా అట్రాక్టెడ్ గా ఉండడం, తనలో ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ చేంజ్ ని చూస్తారు. ఇప్పుడు ఒక మెచ్యూర్ పర్సన్ లాగా వస్తారు. అంటే పాస్ట్ లో ఒక మెచ్యూర్ గా తను ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే కనుక ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ లాగా మీ దగ్గరకు వస్తారు అన్నమాట. ఓకే, ఇంకా చూద్దాం ఇంకా ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటాయో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్టివ్ టు దిస్ కనెక్షన్. ప్లీజ్ క్లారిఫై. అండ్ ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్, ప్రామినెంట్ నెంబర్స్ అయితే 7 అండి. 7 ఖచ్చితంగా చాలా చాలా ప్రామినెంట్, చాలా సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ 6 is also significant number. And 4, 9 is also significant number. And మీ లెటర్స్, మీ అంటే ఇనిషియల్స్ కానీ మీ నేమ్స్ కానీ DTHERBIRHOCUS and P and MD and W and yes, I guess and V కూడా ఫైనలీ. సో ఈ కైండ్ ఆఫ్ లెటర్స్ లో మీ నేమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ ఇనీషియల్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా ఓకే, అవ్వకపోయినా ఒకటే. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ కప్స్ ఎనర్జీస్, పెంటికల్స్ ఎనర్జీస్, ఫైర్ ఎనర్జీస్ అండ్ స్పోర్ట్స్ ఎనర్జీస్, ఎయిర్ ఎనర్జీస్, ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ వచ్చాయి. సో అన్ని సైన్స్ వాళ్ళకి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. ఓకే, సో స్పెసిఫిక్ గా ఒకే సైన్స్ వస్తే చెప్తాను, కానీ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని సైన్స్ వచ్చేసాయి. సో అన్ని సైన్స్ వాళ్ళకి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. అండ్ లెట్స్ సీ ఇంకా ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ సైడ్. ఓకే, ద వరల్డ్. Nine of Wands, Knight of Swords, 10 of Cups, 2 of Wands, High Priestess, Hanged Man, 8 of Pentacles, Temperance, Knight of Pentacles, 3 of Swords, and the Fool. ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ చేస్తారు. బికాస్ రియలైజేషన్స్ వచ్చాయి అండ్ ఈ పర్సన్ కి ఎక్కడో హోప్ ఉంది, ఈ కనెక్షన్ ఇంకా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అందుకనే ఒక హోప్ తో ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట. బికాస్ ఈ పర్సన్ గివ్ అప్ ఇచ్చేస్తే తను ఇంకా వెయిట్ చేయక్కర్లేదు.
బట్ గివ్ అప్ ఇవ్వకుండా ఈ పర్సన్ ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో అనలైజ్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ కి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో క్లారిటీ రావడం వల్ల ఈ పర్సన్ ఫాస్ట్ కమ్యూనికేషన్ సడన్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో కాంటాక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ సడన్ కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ నుంచి. సో దట్ మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వడం, కమిట్మెంట్ ఇవ్వడం, మ్యారేజ్ ప్రపోజల్ చేయడం, దాని వల్ల ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. బికాస్ ఇక్కడ పాస్ట్ లో ఈ పర్సన్ చాలా చాలా స్లో మూమెంట్ లో ఉన్నారు. దానివల్ల మీకు చాలా హార్ట్ బ్రోకెన్ గా కూడా ఉంది. అంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈ పర్సన్ కంప్లీట్ బ్లాక్ చేశారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టారు అని మీరు చాలా చాలా హార్ట్ బ్రోకెన్ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా హార్ట్ బ్రోకెన్ ఫీల్ అయ్యారు. సో ఆ ఎనర్జీస్ అనేవి మిర్రర్ లాగా కైండ్ ఆఫ్ అప్లై అయ్యాయి అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటంటే, ఇంకా నేను వెయిట్ చేస్తే, ఇంకా స్లోగా వెళ్తే ఈ కనెక్షన్ ముందుకెళ్ళదు, ఇదే పెయిన్ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా తన ఇంట్యూషన్ ఫాలో అవుతూ ఒక స్టెప్ తీసుకోవాలి, అప్పుడే న్యూ బిగినింగ్ అవుతుంది అని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు. సో కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పర్సన్ ఏదో ఒక స్టెప్ రిస్క్ తీసుకోవాలి. సో అందుకనే రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు. సో అలా తీసుకొని మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. సో డెఫినెట్ గా ఈ పర్సన్ యాక్షన్స్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో తన నెక్స్ట్ యాక్షన్స్ కూడా చాలా మందికి తన సైడ్ నుంచి ఇప్పుడు మీరు నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ లో ఉంటే తనకు ఒక క్లారిటీ వస్తుంది. బ్లాకింగ్, ఎవరైనా బ్లాకింగ్ ఎనర్జీస్ లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారు. అన్బ్లాక్ చేసి తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ చాలా మందికి రీయూనియన్ అవుతుంది అండ్ ఆల్సో కమిట్మెంట్ కూడా ఇస్తారు మీ కోసం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్. తన నెక్స్ట్ యాక్షన్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈ రీడింగ్ ని. ఓకే, సో యా, ఏంజెల్ గైడెన్స్ చూద్దాం. Angels, please keep the reading for my collective please keep the guidance, angels. Please keep the guidance for my collective in this situation or person. Choose a new direction, opportunity within the next few months. Don't stop. See, యూనివర్స్ అయితే మీకు అసలు స్టాప్ చేయొద్దు, మీరు మూవ్ అవుతూనే ఉండండి, మీరు ట్రై చేస్తూనే ఉండండి. మీకు ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది నియర్ ఫ్యూచర్ లో. అండ్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్. మీరు ఇప్పటి వరకు ఒకే డైరెక్షన్ లో మీ పర్సన్ ని ప్లీజ్ చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, బెగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీ డైరెక్షన్ ని చేంజ్ చేయండి. సో లెట్స్ సర్చ్ ఫర్ ద న్యూ ఆప్షన్స్. ఓకే, న్యూ ఆపర్చునిటీ. ఇంకా ఎలా చేస్తే ఈ పర్సన్ కన్విన్స్ అవుతారు, ఎలా చేస్తే ఈ కనెక్షన్ సక్సెస్ అవుతుంది అని ఒక న్యూ వేలో మీరు కనెక్షన్ ని థింక్ చేయండి. అండ్ డోంట్ స్టాప్ ఎట్ ఎనీ కాస్ట్. మీరైతే స్టాప్ అవ్వద్దు. బికాస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు ఒక పాజిటివ్ గ్రోత్ ఈ పర్సన్ దగ్గర నుంచి చూస్తారు ఈ కనెక్షన్ లో. అందుకనే మీరు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా, కమ్యూనికేటివ్ గా ఉండి న్యూ డైరెక్షన్ తీసుకోండి. సో దట్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే మీకు ఒక ప్రాపర్ రిజల్యూషన్ అనేది, ఒక గ్రోత్ అనేది కనెక్షన్ లో వస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.